హలో గైస్, నేను మీ సంతోష్. ఈరోజు ఏం చేసామంటే కొంచెం ఇలా గౌచిన బుద్ధి అయింది. మా అమ్మకి చెప్తే 200 తెమ్మంటే 400 తెచ్చిన. సాంబార్ ఏమని సరేనా? సాంబార్ అంటే నాకు ఇష్టం గాయస్. సాంబార్ వేసి ఇలా మంచిగా మా అమ్మ అన్ని పెడుతుంది. ఎన్ని వారికి ఉంటుంది, ఓకేనా? అమ్మా అత్తమ్మ ఒకసారి ఇట్రా. చికెన్ తెమ్మన్నావు నువ్వు? చికెన్ తెమ్మన్నా? సాంబార్ తినబుద్ధి అవుతుందంట. ఎవరైనా 400 తెచ్చుకుంటారా? పెయింట్ కానీ బాగానే కాదు. యూట్యూబర్లు అంటున్నా, వ్యూవర్స్ కూడా మంచిగా అడుగుతారు చికెన్ సాంబారు. వాళ్ళకి రెసిపీ కావాలంట. మన వీడియోస్ ఎవరు చూస్తారు? వాళ్ళకి కామెంట్లు పెడుతుర్రు, అక్క చికెన్ సాంబార్ మొన్న చెప్పలేమా? వాళ్ళందరి గురించి నువ్వు అండు, మా కోసం కాదు. వాళ్ళు నీకు ఎంత సపోర్ట్ చేస్తురు, బాగా సపోర్ట్ చేస్తురు కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ఇది ఒక్కటి వేసి పెట్టు. అత్తమ్మ చేస్తావా? అవన్నీ నేను రెడీ చేసిన. బావ నాకు ముందే చెప్పిండు, నువ్వు జస్ట్ అండు తెలియదు, నాకు రాదు అది. నా కోసం వద్దు, వాళ్ళ కోసం చెయ్యు. అత్తమ్మ అండు, మన కోసం వాళ్ళు ఎంత ఇచ్చేస్తురు చెప్పు. మనల్ని ఆదరిస్తలేరా? మన వీడియోలు మంచిగా చూస్తురుగా. మనమైతే చికెన్ సాంబార్ తింటాం, ఇప్పుడు జనాలు తింటారా? అంత పెన్సు అదంతా మనకి తినరు. బట్ ఏమో వాళ్ళు అడుగుతుర్రు కదా, నేర్చుకుంటారు కావచ్చు. ఇవన్నీ మనం కూడా ఒకప్పుడు నేర్చుకున్నాయి కదా. కానీ చికెన్ సాంబార్ అయితే మస్తు కమ్మగా వస్తుంది. మూడు రోజులకి అయ్యేటట్టు అండు. 3 రోజులు కాకపోయినా 2 రోజులు నేను డిస్టర్బ్ అయ్యాము. ఇక 2 రోజులు తింటారా? కూర తింటారు, అంత మంచిగా ఉంటుంది. మరి సాంబార్ ఖరాబ్ కాదు కానీ వాళ్ళ గురించి అండి, అందరి గురించి, అందరు ఫ్రెండ్స్ గురించి అండాలి అంతే. కాలు చేతులు అనికి మునుగుతుంది. ఎంత పెద్ద కూరలు వండినా కానీ నాకు ఎందుకంటే కూరలు వండే ముందు ఏమనిపిస్తుంది అంటే, నా చిట్టి తినని కూరలు నాకు ఎందుకు అనిపిస్తాయి. అందుకే నాకు అనబుద్ధి అయితే లేదు. వాళ్ళల్లో మన చిట్టిని చూసుకొస్తాము. మరి వాళ్ళు మనకు అంత సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ కోసం అడుగుతుంది. యూట్యూబ్ అందరు చూసే వాళ్ళకు వాళ్ళ గురించి అన్నీ అంటాం. మరి ఏం చేయాలి? మొన్న ఒక వీడియో పెట్టినాం, చికెన్ వాష్ చేయలేమన్నారుగా. అది ముందే కడిగి నేను కవర్లో పెట్టిన. అంటే నువ్వు అత్తలేవుగా, గిన్నెలో పెడితే ఖరాబ్ అవుతుందేమో అని మళ్ళీ కవర్లో పెట్టిన. ఆ రోజు అట్లా అనుకున్నారుగా, కడగకుండా చికెన్ వండిర్రు అంటే నేను ముందే కవర్లో వాష్ చేసి ఆడ పెట్టిన. ఎవరైనా చికెన్ కడగకుండా వండుకుంటారా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. చికెన్ కడగకుండా వండితే అది ఎంత బచ్చి అట్లా వండుకుంటారు ఎవరైనా? మేము ఎప్పుడు చికెన్ 2 సార్లు వాష్ చేసుకుంటాం. మేమనే కదా, ఎవరైనా వాష్ చేసుకుంటారు. ఇంకా 3-4 సార్లు చేసుకునేటోళ్ళు ఉంటారు. మొత్తం కామెంట్లో వచ్చినాయి. చెప్తాం మనం చదవలేక ఇదైనా మొత్తం చికెన్ కడుక్కోరా. నేను చెప్దాం అనుకున్నా వీడియోలో, చెప్దాం అనుకున్నా. మర్చిపోయినా నేను చెప్దామని అప్పుడే అనుకున్నా. నువ్వు కూడా నన్ను అడగలేవు, చికెన్ కడిగినావా కడగలేవు అని. నిన్నంటలేనత్తమ్మా, నేను కూడా చెప్పడం మర్చిపోయినా అంటున్నా. ఆ పీస్ వారే కింద పడ్డది. అత్త మీద అన్నామా? ఎప్పుడు పెట్టినావు నాకు తెలియకుండా? అయిపోయింది. రెడీ 1 2 3. మసాలాలు దంచినావా? దంచిన. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, అది కూడా వేసిన. ఒక గ్రైండర్ పట్టిన. యాలక్కాయలు, మిరాలు, లవంగాలు, గట్టిగా యాలక్కాయలు, మిరాలు, లవంగాలు, యాలక్కాయలు 3 తీర్ల. మిరాలు ఒంటికి బాగా మంచిది, సాంబార్ బాగా టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి కూడా పోసుకోవాలి, ఎందుకంటే ధనియాల పొడి హెల్త్కి బాగా మంచిది. దీన్ని ధనియాలు నీళ్ళలో మరిగించుకొని తాగుతారు.
పట్టు. నూనె ఎక్కువ పోసుకోవాలా తక్కువ పోసుకోవాలా? మీడియం పోసుకోవాలా, ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు సాంబార్ కదా, సాంబార్లకు అంతగానం పోయొద్దు. గదే సాంబార్లకు కొంచెం తగ్గించుకోవాలి. చికెన్ ఫ్రై అని అంటే నూనె ఎక్కువ పోతే మంచిగా కర్రీ వస్తుంది, కానీ చాలా మంది నూనె ఆడకని చెప్తే మంచిది కాదంటారు, కొవ్వు వస్తుంది అని అంటారు, మళ్ళీ హెల్త్ కూడా మంచిగా ఉండదు అంటారు. నూనె తక్కువ ఆడకని చేసుకోవాలి. బాగా ఎక్కువ శాతం పోతే కూడా హెల్త్కి మంచిది కాదు నూనె, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుందంట. ఎక్కువ శాతం సాంబార్లో వేసుకుంటే ఒళ్ళు కూడా ఎక్కువ రాదు. నూనె తక్కువ పోసుకొని సాంబార్ చింతపులుసు మంచిది కదా, ఒళ్ళు రాకుండా ఉండాలని. నాకే ఒళ్ళు బాగా వస్తుంది ఈ మధ్యలో. మొత్తం తగ్గిపోయినావు నువ్వు, చిట్టి అల్లరికి మొత్తం తగ్గిపోయినావు, నీకు అర్థమైతే లేదు. డ్రెస్లు మంచిగానే వస్తామా, మంచిగా ఇటు చూడు, నీ అంత మంచిగా వాళ్ళేనుంటే రేపు నీ పోడు తక్కువ ఉన్నదా? నేను ఎంత బాధలలో ఉన్నా నేను మంచిగా ఉన్నాను. నువ్వు మంచిగానే ఉంటావు, ఎందుకంటే ఈ సాంబార్ అసలు నీ పుట్టివాడు ఏంది, నువ్వు ఎట్లున్నావు, అల్లరి పెట్టుకొని ఎట్లయిపోయినావు తెలుసా? ఏం చేయాలమ్మా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మిర్చి, అంతేగా? ఉల్లిగడ్డలు, మిర్చి, టమాటాలు కూడా ఉన్నాయా? టమాటాలు కొద్దిగా 2 టమాటాలు వేయాలి సాంబార్లో, వేయద్దు 2. నూనె బాగా వేగినాక ఐటమ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ నూనె కాగా ముందు చేస్తే పచ్చి వాసన వస్తుంది. ఇవన్నీ మసాలాలు, అన్నీ అల్లం, వెల్లిగడ్డ, మా అత్తమ్మ వంటలు తినాలంటే అదృష్టం ఉండాలి, అంతే కదా అత్తమ్మ? కడుపు నిండా తినడానికి తింటున్నావు. నేను మొన్న నీకోసం మటన్ బగారన్న వండలేనా, కష్టపడి అండిన, మంచిగా ఉంది ఆ రోజు. నువ్వు వచ్చిన కాంచెలి ఇప్పుడు 3 సంవత్సరాల కాంచెలి నీకు నేను అండి పెడుతున్నా. అట్లా అంటలేను అత్తమ్మ, టేస్ట్ గురించి. నేను ఫస్ట్ టైం వండినా మంచిగా అండలేనా అంటున్నా. మంచిగా అండినా, మటన్ సూపర్ వచ్చింది ఆ రోజు. అంటే పెద్ద మేక కాబట్టి ఇప్పుడు కట్టుకోల మేకలు అంతా ఎండిపోయినట్టుంటాయి. కట్టుకోల మేకలు అంటే ఏంటిది? కట్టుకోల మేకలు అలాగుంటాయి, గొల్లలో మేకలు అలాగుంటాయి. గొల్లలో మేకలు మంచిగా మేపుతారు కాబట్టి అది మన మేక కాబట్టి కూడా బాగా టేస్ట్ వస్తుంది. అట్లా ఆ రోజు నా పాటలు కూడా ఇలా అండిన రోజు ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఎందుకు అన్నీ అందుబాటులో పెట్టుకోవాలి, సెన్షన్ అనిపిస్తలేదు. అసలు నేను వండుతా అనుకోలే అత్తమ్మ. చూడు అక్కడ కడిగాడు ఒకటి. మా చిన్ని వయసమ్మకు స్టార్ట్ చేసినాం సిర్లకు. ఒక 1 month పెడతాం, తర్వాత ఒగ్గు పెడతాం పాపకి. మొన్న నువ్వే చెప్తే ఆకలికి ఎడుతుందని. దానికి అంటే అమ్మాడితేనే పెట్టాలి. అమ్మాడితే మనం ఇప్పుడు వీడియో తీసి పెట్టినా ఏం కాదు. ఎత్తున్నా ఏంటి అవి అయిపోయినాయా? అయిపోయినాయి, గోలిని. అయినా కానీ చికెన్ అంటే జనాలకు బాగా ఇష్టం. ఎందుకు అత్తమ్మ మరి చికెన్ అంటే అంత ఇష్టం ఉంటుంది? ఎక్కువ శాతం మటన్ బాగా పిరం ఉండదు. మటన్ బాగా పిరం ఉంటుంది కాబట్టి ఈ చికెన్ కూడా మరి ఈ మధ్యలో బాగా పెరుగుతుంది. 350 రూపాయలు ఉన్నది ఇప్పుడు. ఇది కొంచెం అంటే మగ్గేదాకా, ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై కావాలి, లేకపోతే ముక్క ఉడకదు, లోపల పచ్చిగా ఉంటుంది. మగ్గ ఫ్రై అయినాక ఈ చికెన్ ఫ్రై, చికెన్ కూర చిట్టికి చాలా ఇష్టం. అవును, అది ఇప్పుడు గుర్తు చేసుకోవద్దు. ఇప్పుడు వద్దు, నువ్వు మళ్ళీ ఎట్లనో అయిపోతావు. వద్దత్తమ్మా చెప్పు. ఇంకా అదేంటి, ఎట్లా ఇంకేమైనా చెప్పు దాని గురించి. ఇది నేను అంటలు ఇంట్లో అంటున్నాను, ఎందుకు నాకు బతుక
నేను కూరలు పోవాలన్నాడు పిల్లల గురించి వండుతా. వాళ్ళు కడుపు నిండితే నా కడుపు నిండట్టు అనుకుంటా. కానీ ఈ జీవితానికి నాకు పెద్ద శిక్ష వేసిపోయింది కానీ లంజోడుకు అలా కుటుంబం సర్వనాశనం కానీ. కానీ ఎందుకంటే ఈ ప్రజల గురించి అన్నా నేను వండాలని. కానీ మీరు చికెన్ సాంబారు ఎందుకు ఇట్లా చికెన్ సాంబార్ పెట్టుకుంటారా అని చాలా మంది డౌట్ వస్తుంది. డౌట్ వస్తుంది అనుకోవచ్చు. కానీ ఈ తర్వాత ఎట్లా అంటే అవునత్తమ్మ, నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది చికెన్ సాంబార్ అంటే. నేను ఫస్ట్ ఏమనుకున్నా ధనియాల పొడిది ఈ సాంబార్ గురించి చెప్పాలా నేను? కాదే, నేను స్టార్టింగ్ లో చికెన్ సాంబార్ అంటే ఏమనుకున్నా తెలుసా? చికెన్ కూర అండి పప్పుతో సాంబార్ వేస్తారు చూడు, చికెన్ సాంబార్ పప్పులో వేసుకొని చికెన్ తింటారా, చికెన్లో సాంబార్ వేసుకొని తింటారా అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత చికెన్ సాంబార్ అంటే ఇట్లా వండుతారా నేను ఇక్కడికి వచ్చినాక తెలుసు. దీంతో కాదు, మా నాన్న చేస్తుండే చికెన్ సాంబార్. మా నాన్న 8 మంది అక్కయ్యలం కదా, మేము 8 మంది అక్కయ్యలలో మా అమ్మ మా నాన్న 10 మంది మేము మొత్తం. మాకు ఈ కూరలు ఈ బువ్వలు జాలకపోతుండే, ఇంత గడక పోతుండే మా నాన్న. గడక అంటే మక్క పట్టిస్తారు, మక్కలు గడక తెలియదు నాకు. అది పట్టించినాక మా నాన్న ఆ దినంలో మాకు చాలా సంవత్సరాలు కదా, మేము చిన్నపిల్లలం అందరం. అయితే మాకు ఈ చింతపండు ఎక్కువ దొరకలేదు అప్పుడు. అవునా? అప్పుడు బియ్యం కూడా ఎక్కువ దొరకలేదు. మేము చిన్న పిల్లలప్పుడు బియ్యం గింతంత అన్నం వండితే మనిషి గింతంత తింటుంది. బాగా జనాలు కదా మా ఇంట్లో. ఇక చెరువు పుల్ల తీగ వాడుతుంది చెట్లల్లో, అంటే దాన్ని పుల్ల తీగ అంటారు. దాన్ని తెంపుకొచ్చి ఏర్లు ఆకులు మంచి మంచి లాతాయి, ఏరు తెంపుకొచ్చి మంచిగా కడిగి ఉడకబెడుతుండే. ఈ చింతపండుకు బదులు పుల్ల తీగ. పుల్లగా ఉంటుందా? పుల్ల తీగతో నేను వచ్చినప్పుడు ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు లేదు, దొరుకుతలేదు. అంటే మేము పెట్టుకోము ఇక. ఆ దినాల మా నాన్న ఏది వండినా తిన్నాం. ఎందుకంటే ఇది దిన అంటే మనకు దొరకటానికి అన్ని అప్పుడు ఐటమ్స్ లేవు, అది ఇప్పుడు అన్ని తేలినాయి. ఆ దినంలో ఏం లేవు, ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మాసంటి మీడియం కుటుంబంకు ఏం లేదు. మా నాన్న అన్నం గింత వేసుకుంటే మా బిడ్డలకు మనిషికి బుక్కడు పెట్టి మా నాన్న గింత తింటుంది. మనిషి బుక్క 8 మంది అంటే మరి తక్కువ. మాకు బియ్యం జాలలేవు, గడక జాలలేదు, కూర జాలలేదు. అసంటి బతుకంటే 8 మంది అక్కలంటే అన్నదమ్ములు ఏమన్నా ఎవరు సంపాదించి పెట్టాలి? ఉన్నంతలో తింటుంటుంది. గింత ఎత్తే అందులోనే సరిపెట్టుకుంటుంటుంది. మా నాన్నని ఏం బాధ పెట్టపోదు, మా అమ్మని ఏం బాధ పెట్టపోతుంటుంది. ఇప్పటికి అప్పటికి కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా సర్దుకొని తినాలా, అందరు బాధపడద్దు. ఎందుకంటే ఉన్నది ఉన్నంత తినాలా, లేనంతలు తినాలా, అంతేగా మరి. మరి ఎందుకంటే మన కుటుంబాన్ని బాధ పెట్టద్దు కదా. అమ్మ నాన్న అంటే దేవులతో సమానం. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి, దేనికైనా వేచి చూడాలి. మా అత్తమ్మ కూడా నేను వంట చేస్తే మస్తు కడుపు నిండా తింటది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది అత్త అని, ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళ అత్తమ్మ అంటే ఎవరు అనుకున్నారు? అప్పుడు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ లో ఒక ముస్లామే చేస్తుండే తెలుసా, దెయ్యం క్యారెక్టర్ వేసింది. అది అత్త క్యారెక్టర్ లాగా ఒక ముళ్ళ తీసి బయట పడేసినాడు. అది చెయ్యలేను, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి అట్లా. అత్తమ్మని కూడా నిజంగా చెప్తున్నా, అత్తమ్మని మామకు కూడా బుక్కడ అన్నం పెట్టుండ్రి. ఎందుకంటే మనం కూడా అత్తమ్మలు అవుతాం, మనం కూడా ముసవాళ్ళు అవుతాం. వాళ్ళు తెలుసో తెలియకో మాటలు జార కొట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఏమన్నా అనుకోని పైవాడు యుద్ధయాలు. మనం చేసే పుణ్యం, మనం చేసే మంచితనం దేవుడు రాసుకుంటాడు, జనాలు రాసుకోరు, అత్తమామ రాసుకోరు, తల్లిదండ్రులు రాసుకోరు. మనం మంచిగా చేసినాం అనుకో, తల్లిదండ్రులు అయినా కానీ అత్తమామ కానీ ఆ చెయ్యని ఆ చెయ్యకపోని మనం కడుపు రెండే తింటున్నాం కదా, వాళ్ళకు కూడా కడుపు రెండే పెట్టాలి. నోటు మాట ఆ చేయకుండా కానీ కడుపు అయితే తింటుంది కదా. పైవాడు దేవుడు చూస్తుంది, అయ్యో అత్తమామ నడుచుకుంటుందా లేదా, తల్లిదండ్రులకు బుక్కడు అన్నం పెడుతుందా లేదా. నాకు తెలిసి మాత్రం అత్తమామని తల్లిదండ్రులు చాలా మంది రోడ్ల మీద వారెత్తురు, ఫుడ్ పెడతలేరు. మనం తిన్నాళ్ళకి వెళ్ళి సగం పెడితే అట్లా చేసిన వాళ్ళకి అట్లా గతి రాకుండా ఉంటుందా? దేవుడు ప్రతి ఒక్కటి రాసి పెట్టుకుంటాడు అత్తమ్మ. ఇప్పుడు వాళ్ళని తీసి రోడ్డు మీద వారేసినాం, వాళ్ళకి తిండి పెట్టలేం. మనం మంచిగా మనం మంచి తిండి పెడుతున్నాం, వాళ్ళకి సలి బోలు పెడుతున్నాం, సలి కూరలు పెడుతున్నాం. వాళ్ళు తినేది ఇంత అన్నం, ఇంత తినని మనం తినేది వాళ్ళకి పెట్టాలి. వాళ్ళని తక్కువ అంచనా అస్సలు చూడద్దు, వాళ్ళు చూడతారు లేరు కదా. మనం వచ్చినామా? అందుకే మనం మంచి తిండి తినాలా, మనం అత్త మామకు మంచి తిండి పెట్టాలా, తల్లిదండ్రులకు మంచి తిండి పెట్టాలా. అందరం కలిసిమెలిసి తిండినే దాన్ని తిండి అంటారు. మనం తిన్నది రాజులో తిండి కాదు, వాళ్ళు తిన్నది పాసిపిన తిండి కాదు. మగ్గింది ఇది.
ఇలా కొంచెం కారం వేసుకోవాలా. కొంచెం అవుతావా? కొంచెం ఎందుకు ఎత్తా చూడు, డబ్బాలు చూడు, ఇక్కడ మన సిలిండర్ చూడు ఎట్లో ఉండే కథ. ఇట్లా మేము కారం ఎక్కువ వేసుకుంటాం, మీరు తక్కువ వేసుకోరు. కారం ఎక్కువ కనిపించినట్టుంది నీకు. ఇది సాంబార్ కదా, సాంబార్కి చింతపులుసు పోతే కారం కొట్టేస్తుంది. ఇలా కారం కరెక్ట్ ఇది రాగడి మిరపకాయలే. మేము కారం పొడి ఎట్లా పట్టించుకుంటాం తెలుసా? ఓన్లీ మిరపకాయలు ఒకటే. ఇక్కడ మన గురించి చెప్తున్నా, మా అమ్మ వాళ్ళు అన్ని మసాలాలు వేసుకుంటారు, ధనియాలు ఏమో. మేము ఓన్లీ ఉత్తి మిరపకాయలే. గొడ్డు కారం అంటారు చూడండి, ఏపీలాగా అట్లా. టమాటా ఏ కూర అయినా కానీ టమాటాలు వేసినామా కొంచెం సాల్ట్ వేయాలా, మెత్తగా అవుతుంది టమాటా. సాంబార్ కాబట్టి ఉప్పు బాగుండాలి. ఒక్కరోజు మందం పెడతానే సాంబారు. అబ్బా వద్దు, 2 రోజులు మళ్ళీ మళ్ళీ అడిగితే నువ్వు వేయవు. ఇప్పుడు ఏదో కొంక పెట్టుకొని వాళ్ళ కోసమనే ఏమన్నావు. ఇప్పుడు మా అంటే నువ్వు వెంటనే తిడుతుంటివి, వాళ్ళ కోసం కాబట్టి లేచి వచ్చినావు, లేకుంటే నువ్వు ఎత్తుంటివా? ఈ వాళ్ళ కోసం జనాల కోసం అంటే తాళ్ళు నా బిడ్డలే కదా. అంతే, బిడ్డలు కొడుకులు. ఇప్పుడు ఆడోళ్ళైనా అంత తల్లికే పుట్టింది కదా, అందుకే అందరు జనాలంతా తల్లులే, జనాలంతా నా బిడ్డలు నా కొడుకులే. అంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు, ఫీల్ కాకుండ్రి. ఎందుకంటే వయసు చిన్నదైనా పెద్దదైనా నా బిడ్డలు కొడుకులు అనకూరు, కానీ తల్లికి అందరు కొడుకులే అందరు బిడ్డలు అంటున్నా. మీరందరు జనాలు కడుపు నిండా తింటే నేను తిన్నట్టే. ఎందుకంటే నేను మంచి మంచి కూర, వాళ్ళు కూడా నువ్వు కడుపు నిండా తినాలనే కోరుకుంటారు, కానీ నువ్వు తినవు. టైం పడుతుంది నాకు. అన్నం తిందామంటే సిట్టి అది కత్తుంది. సిట్టి అన్నం తింటే లేకపోయి ఇట్లెట్లా అయిపోయా బతుకు. ఇంత రేంజ్లో బతికిన వాళ్ళం, ఇంత బంగారం తునకలేక యాదుకున్న వాళ్ళం గిట్లెట్లా అయిపోయాని ఆ షాకులోకి వెళ్ళి ఇక్కడ రక్తం గడగట్టింది గిడ. ఇంత అయింది. అది డాక్టర్లు ఇప్పించినాం కదా, భయం పడుతుంది కూడా. చూపెట్టన్నా కనబడది, చేతికి తాకుతుంది, చేతికి ఇంత తాగుతుంది. డాక్టర్ ఏమో ఎక్కడ టెన్షన్ పెట్టుకోకమ్మా, నరాలు దిగిపోతాయి, పానం పోతుంది, మీదట్లా రక్తం గడ్డగడుతుంది. మరి నిజమే, టెన్షన్లు పెట్టుకోవద్దు అత్తమ్మ. కాలు చేతులు అనుకుతున్నాయి అంటే ఆతమచ్చ ప్రాబ్లం ఉన్నది, కొద్దిగా కాపాడుకోని అంటారు. ఒక్కని చిట్టి గుండెల మీదకి లేచిపోయింది నా చిట్టి. చాలా అంటే చాలా దుఃఖం ఉంది నాకు. చచ్చిపోయేంత దుఃఖం ఉంది, చచ్చిపోయేంత ప్రేమ ఉన్నది నాకు. ఎందుకంటే అంత ప్రేమగా చదువుకున్నాను పిల్లల్ని. అందరు యాదుకుంటారు, నేను ఒక్కదాన్నే నేను అంటలేను, అందరు యాదుకుంటారు. ఎంత కష్టపడితే పిల్లలు పెరుగుతారో తల్లులకు తండ్రులకు తెలుసు. ఇటువంటి అడ్డగాడుదలకి ఏం తెలిసే ఈ అరిగిన కుటుంబం ఫ్యామిలీకి అడ్డగాడుదలు. రోడ్డు మీద దొరికేది కావచ్చు, కనలేదు కావచ్చు. మరి అది కనలే, అది కనుక అది కుక్క అయి పుట్టిందో పంది అయి పుట్టిందో. అందుకే కుక్క గుణం, కుక్క ఎర్రి కుక్క కావచ్చు. అది ఎర్రి కుక్క పిల్లలు పుట్టిరు కాబట్టి అందరిని గడుచుకుంటే చంపుకుంటూ పోతున్నారు వాళ్ళు నాశనం. కానీ నా ఉసురు తలుగుతుంది దేవుడా చూడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన నా బిడ్డ రాదు, కానీ నా బిడ్డను చంపిన వాళ్ళు ఉండద్దు అన్న కోరిక, ఆత్మకు తృప్తి అంతే. చాలా అంటే మస్తు బాధ ఉంది సాంజ. అత్తమ్మ ఏడకు కాదు కానీ ఇక జనాల గురించి అని అండుతున్నా నేను. కానీ ప్రజలు ఇప్పుడు చాలా మంది కుటుంబం బాగున్న వాళ్ళు ఉంటారు, సాంబార్ పెట్టుకుంటే 2 రోజులు కుటుంబం ఇప్పుడు ఎక్కువ ఉంటది. ఏ కూర చికెన్ తిన్నట్టుంటది, కూర ఎక్కువ ఉన్నట్టుంటది. కూర గింత అనుకుంటే సరిపోతుంది, అందరికి సరిపోదు. సాంబార్ పెడితే ఒక 2 రోజులు. సాంబారు చింతపండు కాకుండా అత్తమ్మ ఇది చూడు ఎట్లా గ్రీన్ కలర్ లో వస్తుంది. అది కొత్త చింతకాయ, కొత్త చింతకాయతో కూడా ఎత్తుంది మొత్తం ఉడకబెట్టి. చింతకాయ ఉంటుంది చూడు, కొత్తగా చింతకాయలు అయితే పండు వారకుండా కాయలు ఉంటాయి చూడు గ్రీన్ కలర్ లా. అబ్బా అది చిన్న కమ్మగా అది మంచిగా వస్తుంది. ఇంకా అందులో మిరపకాయలు నూరేసి పిండి చుట్టూ పోతే దీనికి ఇది కూడా సూపర్ ఉంటది, కానీ దీనికంటే బెస్ట్ వస్తుంది అది. అప్పుడు చింతకాయల సీజన్ లో మళ్ళీ చేస్తాం కలర్ చింతకాయ. ఇప్పుడు ఇంకా నెల అయితే వస్తుంది చింతకాయ, మునగాయలు లెక్క అయినాయి వస్తుంది. అది కూడా అప్పుడు నేను పెడతా. కానీ అయ్యో చికెన్ సాంబార్ ఎందుకు పెడుతున్నాను అనుకోకుండ్రి. అట్లా ఎందుకు అనుకుంటారు, ఒక్కొక్క తీరా అనుకుంటారు. ఆరోగ్యం మంచి లేని వాళ్ళకు, జ్వరం వచ్చిన వాళ్ళకు, సరదైన వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది. సరదైన వాళ్ళకు, అన్నం అంటే పోనోళ్ళకు, కొంతమందికి అన్నం తిన బుద్ధిగా చూడు ఇది పెట్టి చూడుర్రి మస్తు తింటారు. పిల్లలైనా, మగ పిల్లలైనా, ఆడపిల్లలైనా, ముసవాళ్ళైనా, పాసోళ్ళైనా. అందరం ముసలి కాదు అప్తాం, అందరం ముసలిళ్ళం అవుతాం. కానీ
ఎంత గ్రేవీ మంచిగా వస్తుంది కలర్. కూర అయిపోయి రెడీ. అవుతుంది ఇప్పుడు సాంబార్ రెడీ అవుతుంది. నేను జనాలు అంక పెట్టుకొని కడుపు రెండు తిందామని తెలిసిపోయిందా? వాళ్ళందరినీ పిలిస్తే ఇన్వైట్ చేస్తా మా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడు మన మా ఇంటికి రావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఇన్వైట్ చేస్తాను మా ఇంటికి. మన యూట్యూబ్ చూసే వాళ్ళందరికి ధన్యవాదాలు. మీరు అందరు చల్లగా ఉండాలా, వాళ్ళు మంచిగా ఆదరిస్తేనే మనం పైకి ఎదుగుతున్నాం. వైషమ్య గురించి అందరు పోరాటం చేస్తారు చూడు. మీ ఇంటికి కడపకు మీ కుటుంబం వాళ్ళందరూ చల్లగా ఉండాలా. మీ ఆశీస్సులు మాకు ఉండాలా, మా ఆశీస్సులు మీకు ఉండాలా, దేవుని ఆశీస్సులు కూడా జనమంతా ఉండాలి. ఇటువంటి కూరలు మీకు ఎన్నో పెడతా, కానీ ఈ కూరలు మీకు వేసుకోలేకపోతే ఎంతమంది అయినా సరే మా ఇంటికి రారు, నేను అండి పెడతా. మొత్తం అండి పెట్టే గుణం బాగుంది. అది ఎవరైనా ఇప్పుడు షాక్ అవుతారు. చికెన్లో చింతపండు ఏం చేద్దాం మరి. అసలైన రెసిపీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక 2 రోజులు అంటే ఇక బాసన రేపుకోవాలి. మరి ఏం చేద్దాం మరి. ఇక మళ్ళీ నేనే తింటా బగ్గసార్లు. అంటే ఇప్పుడు మనం కూరలు వండుకునే పరిస్థితులు లేం కాబట్టి ఏ కూర అయినా కానీ ఇది ఖరాబ్ కాదు. 2 రోజులు ఉంటుంది చూడు, అస్సలే ఖరాబ్ కాదు. వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఇన్ని నీళ్ళు చూసి, కానీ అదంతా పిండి చుట్టూ పోతే ఎంత సిక్కగా కట్టుదో చూడు. అసలైన ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంది, అది నేను చూపిస్తా, లాస్ట్లో ఎత్తుంది అత్తమ్మ. దాంతోనే కూర టేస్ట్ వస్తుంది అత్తమ్మ. శనగ పిండితోని సాంబార్ పెట్టకుండ్రి. బియ్యం ఉంటాయి, ప్రతి ఒక్క ఇంట్లో బియ్యం ఉంటాయి. ఆ బియ్యం నానబోయిండ్రి. కొన్ని నానబెట్టినాక కొన్ని అంటే మనం సాంబార్ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ నానబోయాలి. ఇప్పుడు నేను ఇంట్లో సగం నానబోసిన. ఇది అదంతా సూపర్ వచ్చింది చూడు. అత్తమ్మ ఇందులో ఇంకేమైనా వేసినావా? అందులోనా? అలా మిరియాలు వేసిన, అందుకే కలర్ చేంజ్ అయింది. చూడు ఎంత మంచిగా వచ్చింది. అవి అవును, అసలేం టేస్ట్ ఇప్పుడు దీంతోనే ఉంటుంది. చూడు ఇది ఎంత మంచిగా వచ్చింది చూడు కలర్. ఇది మసాలా. ఇది మరిగినాక పిండి చుట్టు పోసుకుందాం. మరుగుతుంది, ఒక్క నిమిషంలో మరుగుతుంది. ఏమైనా ఎప్పు ఇళ్ళకి బోరు కొట్టకుండా, మళ్ళీ బోరు కొట్టకుండా. ఎందుకంటే ఒక తల్లి బాధ ఒక తల్లికి తెలుస్తుంది. మీరందరూ నా గురించి చాలా బాధపడ్డారు, చాలా పబ్లిక్ ఏడ్చిండ్రు, బాగా మంది మంచి కామెంట్లు వేసారు నీకోసం. మొత్తం మాకు తెలుగు వచ్చు, తెలుగులో కామెంట్ వేయాలనుకుంటే వేయండి, మొత్తం ఎదుగుతుంది. కొన్ని కామెంట్లు చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా కోసం చూసిన సాని ఇంతమంది మంచిగా మాట్లాడుతుర్రు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలుగులో కామెంట్ వేయాల్సిన వాళ్ళు చేయండి. మొత్తం తెలుగు వచ్చు, తెలుగు చదువుకుంది. ఎంతవరకు చదువుకున్నావు అత్తమ్మ? ఎంతవరకు చదువుకున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ అయినా తెలుగు మంచిగా అవుతుంది మొత్తం. మా నాన్న బడికొమ్మన్నాడే, నేనే మొండేసం వేసి బ్యాగులాడ వారేసి బ్యాగ్ వేసుకొని పోయి ఆయన మా నాన్న మా అమ్మ నన్ను తయారు చేసి పంపిస్తే పోయి సంధిలో బ్యాగ్ వారేసి చెట్టు కింద కూర్చొని వచ్చిన. అయ్యే, లేకపోతే మంచిగా చదువుకుంటే కొంచెం ఏదైనా పని చేసుకుని బతుంటే. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు జాబ్ చేసుకుంటలేరు, కానీ నాకు అప్పుడు ఆ మైండ్ కాలే. ఇప్పుడు అనిపిస్తుంది, అరే పరిస్థితులు ఇంత డేంజరా. చదువు లేకపోతే డేంజరే. మరి చదువు లేకపోతే డబ్బు లేదు, జీవితం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఏ పిల్లలైనా సరే పిల్లల్ని మంచిగా చదివించండి. చదివిపిస్తే వాళ్ళకు ఒక జాబు అంటూ ఉంటది. ఆడోళ్ళైనా సరే మొగోళ్ళైనా సరే. రేపు మొగోళ్ళు మంచిగా దొరుకుతలేరు కదా. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఒకటే, ఓళ్ళైనా ఒకటే. ఎందుకంటే ఆడపిల్ల కాలం మీద ఆడపిల్ల నిలబడాలా, మొగోళ్ళ కాలం మీద మొగోళ్ళు నిలబడాలా. ఒక్క మగ పిల్లవాడు పని చేసి కుటుంబం అంతా చేయాలంటే ఎవ్వరు చేదరు. దయచేసి ఆడపిల్లలు కూడా ఏదో అప్పుడు చదవని వాళ్ళు ఆడికి ఆగిపోయింది అనుకో, చిన్న పని పెద్ద పని చేసుకోరు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క పిల్లలు చదవాలి. చదివితే ఒక 10-15 వేల జాబ్ అన్న వస్తుంది కదా. ప్రైవేట్ లో చేసినా గానీ కొంచెం 10-20 వేలు అన్న ఇస్తారు. అట్టి కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు పిల్లలు పుట్టిరి, వాళ్ళకి చదువులు, ఇల్లులు, తావులు, భూములు, వాళ్ళకి లగ్గాలు, ముహూర్తాలు, డబ్బుతోనే కదా అన్ని. డబ్బు లేనిదే ఏం లేదు. జీవితాలు నేను చూస్తున్నా, ఈ మా మీడియం క్లాస్ జీవితాలు, మిడిల్ క్లాస్ అనత్తలేదే. ఏం కాదు, నేనున్నా నీకు చెప్పడానికి. మీడియం క్లాస్ వాళ్ళు నీ మాటల కోసమే ఎదురుతున్నారు. నువ్వు ఎట్లా మాట్లాడుతుంది ఆంటీ, ఇంకా మంచి మాట్లాడాలా, మంచి యాక్టివ్ గా ఉండాలా అంటే నాళ్ళు చూస్తుర్రు. నువ్వేమనుకోకూర్రు అని పడుతుంది. ఓ ఇంకా నీకన్నా అసలు ఏ అక్షరం ముక్క రానోళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మకి ఏమైనా నచ్చా?
ఒక్క సైన్ తప్ప ఏం రాదు. ఆ సైన్ కూడా ఎట్లా నేర్చుకుందేమో. నాకు బాగా చదివితే మీ అమ్మకి చదివి నేర్పుతుంది. ఇప్పుడైతే ఏబిసిలు నేర్పి మా అమ్మకి. మీ అమ్మ మంచిది. ఈ వీడియో చూస్తే మురిసిపోతుంది మా అమ్మ. చాలా మంచిది మీ అమ్మ. ఇడికి వచ్చి సిట్టమ్మ నేను దేవుని దగ్గరికి ఏందంట కానీ వేరే మాట మాట్లాడను. ఆమె దేవతమ్మ అయింది కాబట్టి అంటే నాకు మీరేమో ఏమనుకోకూడదు దయచేసి. ఎవరి బిడ్డ వాళ్ళకు దేవతనే కదా. అంతే అత్తమ్మ. అందుకే నేను అట్లా అంటా. అయ్యో ఈమె కొంతమంది వీళ్ళ బిడ్డ ఏమున్నది అంతగానో పెద్ద అనుకోకూడదు. ఏం చేసింది ఎందుకు అంటే ఏమన్నా రాజకీయం చేసిందా ఎవరికైనా దానం దర్వాలు చేసిందని కొంతమంది అంటారు. అనకూరు తల్లి. మేము చూసినాం కూడా నా బిడ్డలే కదా. మీరు చాలా మందికి ఏమైనా నేను ఎడుతున్నాను ఎవరి కాడుకు కాలద్దని. అందుకే చాలా బాధ. అందరూ చల్లగా ఉండాలమ్మా. రాష్ట్రం అంతా చల్లగా ఉండాలి. అందులో మేము చల్లగా ఉండాలి. చిట్టమ్మ గురించి నా చిట్టి తల్లి దేవుని దగ్గరికి వెళ్ళింది కదా. మళ్ళీ నా ఇంట్లోకి తిరిగి రావాలని మొక్కుతున్నా. నత్తే కూడా ఈ ప్రజలకు వీడియో పెడతా నేను. కానీ ఇప్పుడున్న చిట్టి నాకు కావాలా? మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడున్న చిట్టి అంటున్నావు. నేను మొన్న ఒక వీడియో పెట్టిన చిన్న పాపది. మొత్తం వైషమ్మ లెక్క ఉందంటారు. బావను కూడా మొత్తం చిట్టి లెక్క ఉందంటారు. అంటే చిట్టి బావ ఒక లెక్కన ఉంటారుగా ఇద్దరు. కొంచెం చిన్నప్పుడు అట్లనే ఉన్నారు. రౌండ్ ఉన్నది ముఖం. చిట్టమ్మ ఏమో సేమ్ బావ ఫేస్ చిన్నదానికి వచ్చింది. సేమ్ వైషమ్మ లెక్క ఉందంటారు. ఆ దినంలో నువ్వు అక్కడ ఉన్నావు. ఇక గీత అంటే పిల్ల తల్లేనే. అది కూడా చేసింది పని. కానీ మీ అమ్మ బాగా పని చేసింది. మా అమ్మ నన్ను 6 రోజులు బాలింతని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. నేను 6 రోజుల నుంచి నేనే వేసుకున్నా. మీ అమ్మ మా అత్తమ్మ సిద్ధర్లన్నీ పిండేసిరు. నాకు పొద్దుగల లేచి ఛాయ్ పెట్టించిర్రు. నేను ఏడుతుంటే మస్తు ఓదార్చిర్రు. నేను నన్ను ఇసబెట్టి మీ అమ్మ నెల దాకా పోలేదు ఇడికి. అవును, నెల రోజులు ఇక్కడే ఉంటుంది. అట్లా చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సమస్యకు వాళ్ళు ఉంటారు. కానీ మా వియ్యపురాలు అయితే మా చిన్న కోడళ్ళ తల్లి 1 నెల దాకా ఆమె కొంచెం కూడా కోపం లేదు ముఖంలో. వదినే ఏడకు వదినే వేడకదినే బాధపడకు వదినే ఏం టెన్షన్ తీసుకోకు వదినే నువ్వు చాలా మంచిదనివి. నేనంటే ఆమెకు చాలా ఇష్టం. నేనైనా చాలా బాగా చూసుకుంటాను. ఆమెను ఇక్కడికి వస్తే అలా ఇంటికి పోయటానికి కూడా ఆమెకు మనసు ఒప్పది. వదినే నువ్వు ఎందుకంటే ఇంత మంచి వదిన దొరికినావు. నాకు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. నా బిడ్డ గంత దూరంకి వెళ్ళి ఇంత దూరం ఇచ్చిందంటే ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలి. ఇవాళకి మన ఫ్యామిలీ మీ అమ్మకు తెలియదు కదా. కానీ గంత దూరంకి వెళ్ళి నా మాట మీద ఒకటే మాట మీద నమ్మి నేను చూసుకుంటాను. నాకు బిడ్డలాగా ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను నిలదీసి అడుగు. నువ్వు ఆ రోజు నా బిడ్డలాగా చూసుకుంటా అంటివి. నా బిడ్డని గిట్లెందుకు ఎత్తున్నావు? నేనేమన్నా తప్పు చేస్తే మీ బిడ్డ నేనేమన్నా అంటే నిలదీసి అడగని చెప్పిన. అప్పటికి ఇప్పటికి పల్లెట్టు మాట అన్నా నా మిమ్మల్ని బిడ్డలాగా చూసుకుంటా. వాళ్ళే షాక్ అవుతుర్రు. అంత దూరం వేనో అసలు ఒక్కసారి కూడా ఏం కాలేదు. అంత మంచిగా చూసుకుంటే ఇక్కడ ఇంత మంచిగా ఉంటావని వాళ్ళే షాక్ అవుతుర్రు. నాకు ప్రేమ తప్ప పగ తెలియదే. చాలా నేను అరిగని కూడా చెప్పిన. మీ అమ్మని ఈడ బంగులో కట్టిస్తారా? మీ అమ్మ ఖర్చుకుని కూడా ఇక్కడనే పెట్టుకో. మీ అమ్మకు మొగలు లేడు, ఆడపిల్లలు లేరు. మగ పిల్లలకి ఎక్కడ తెలియదు కాబట్టి మీ అమ్మని తోలుకొచ్చుకొని ఇక్కడనే పెట్టుకోరా లంజ ఉడక. మీ అమ్మని చదువుకోరా. సిట్టి కూడా నేను చెప్తాను. మా సిట్టి కూడా అందరు కలిసిమెలిసి ఉండరు. మీ అమ్మని ఒంటరి పరిచయం చెయ్యకూర్రి. యాదురు నీ దగ్గర ఉంటే నీ దగ్గరనే ఉంచుకో. చిన్న కొడుకు మీద పానం ఉంటది, పెద్ద కొడుకు మీద పానం ఉంటది ఎక్కువ. నడిపొల్ల మీద ఉండదు తల్లిదండ్రుల కంటే. ఇక్కడ చూస్తున్నా నాకైతే అట్లా చిన్న పెద్ద అన్నది లేదు. నా కుటుంబం అంతా మళ్ళీ అలా నా పిల్లల కంటే నా కోడళ్ళ మీద కూడా అదే పిచ్చున్నది. కానీ అర్థం చేసుకోరు సానియా మీరు జీవితాంతకాలం బాధ పెట్టకూరు. నిన్నెందుకు బాధ పెడతా? ఎందుకంటే 1 నెల రోజుల నుండి మీ అమ్మ నాకు అమ్మాయినా అత్తైనా నువ్వే. ఇక్కడ నాకు ఎవరున్నారు రేపు? ఏమైనా కానీ చాలా బిడ్డ మీదకి ఎవరు రారు. కానీ మీరు అత్తరు అనిపిస్తుంది. గీత కూడా చాలా మంచిది. ఇక అది వాళ్ళు అత్త అంటారు, ఎల్లుండి అత్త అంటారు. అవును, వాళ్ళు అత్తారంట. మొన్న ఫోన్ చేసింది. ఎందుకంటే జనాలు అందరూ లొల్లులు గొడవలు పెట్టుకుంటుంటే దయచేసి అందరు మీరు చల్లగా ఉండాలా. మీరు అందరూ ప్రతి ఇంట్లో అర్థం చేసుకోరు కానీ అపార్థం చేసుకోకూర్రి. గొడవలు అత్తు ఉంటే పోతూ ఉంటాయి, అవన్నీ లైట్ తీసుకోవాలా. ప్రతి ఒక్క ఇంట్లో అత్తని కోడలు ఇప్పుడు మీరు బాధపడకూర్రి. మా ఏరియాలోనే మా గల్లీలోనే నా ఇంటి పక్క పనినే గొడవలు జరుగుతున్నాయి. అత్తని కోడలు కొడుతుంది, కోడలిని అత్త కొడుతుంది. గలీజు మాటలు తిట్టుకుంటారు. మామని కూడా కోడలు కొడుతుంది. చీపురు పట్టి మా ఇంటి పక్క పని చీపురు పట్టి అత్తని మామని ఏం కొట్టింది. అది తప్పు, పాపం. అది అట్లా కొట్టద్దు. అంత మనం కొట్టుకొని మళ్ళీ కలిసి బతుండ్రు. వాళ్ళు చచ్చిపోలేరే. మరి మొగోడు మా అమ్మని కొట్టింది, మా నాన్నని కొట్టింది, ఇసుంటే ఆడిదేని కానీ మొగోడు చంపేయలేడే.
భార్య భర్తలు అంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు అత్తమ్మ, చంపుకునే వరకు నెక్స్ట్ ఇంటి ముంగట ఆమె మొగని పుర్రవాళ్ళు కొట్టింది. అవునా? ఇక ఒక్కొక్క పక్క పన్నెండు వాళ్ళు ఈ మన కొట్ల కాడ ఆ పెన్లన్నీ మొగడు పుర్రవాళ్ళు కొట్టిండు. మళ్ళీ కలిసిమెలిసి ఉంటురు. అంతే, అది అంత గొడవ పెట్టుకుంటారు. ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా. వీళ్ళు ఒక రోజు కొట్టుకున్నావా, చి గింత ఘోరంగా దారుణంగా కొట్టుకున్నాం, మనసులమా గాడిదలమా మనం. ఈ జ్ఞానం మార్చుకోవాలా. తప్పు అదొక ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళి వచ్చింది. మొగన్నైనా ఆడితే అర్థం చేసుకోవాలి, ఆడిదైనా మొగని అర్థం చేసుకోవాలి. కానీ ఇసుంటి గొడవలు ఏమొస్తాయి? అవ్వ కూర మరుగుతుంది. ఓకే, ఇప్పుడు అది అవుతుంది అత్తమ్మ. కొన్ని నీళ్ళు వేయాలా? నీళ్ళు వేయాలి. ఇది గడ్డగట్టింది సరిపోతాయా? ఇవ్వాలి కొంచెం గట్టి గిరబెడతా. ఇది గడ్డ కడుతుంది. మనం గ్రైండర్ పెట్టినాక గడ్డ కడుతుంది కాబట్టి ఇట్లా అవుతుంది. దీన్ని మనం కలుపుకోవాలి. దీన్ని నీళ్ళు వేసుకోవాలి. ఎంత కమ్మటి వాసన వస్తుంది. మిరియాలు వేసినావుగా? మిరియాల వాసన జ్వరం ఉన్నోళ్ళకు, సర్ది ఉన్నోళ్ళకు, హెల్త్ మంచి లేని వాళ్ళకు మిరియాలు చాలా మంచివి. కలపాల, లేకపోతే గడ్డ కడుతుంది. ఇలా కలపాల. చిక్కగా వచ్చేసి ఇది ఎక్కువ వద్దామంటే ఇంకా గట్టిగా అవుతుంది. గట్టిగా అయింది. అదే చికెన్ సాంబార్. ఎంత సూపర్ ఉంది. ఇందాక నీళ్ళు ఉండేగా చూడు ఎంత కమ్మగా అంటే ఆ ముడతలాగా వస్తుంది. మమ్మల్ని అందరికీ మగ పిల్లలకు ఆడపిల్లలకి చెప్తున్నా. నాకు చాలా దుఃఖం ఉన్నది, కానీ మీ గురించి అన్న కర్రీ చేస్తున్నా. ఆడపిల్లలకు మగ పిల్లలకు కొంతమంది బలగం ఉన్నోళ్ళకు, మీరు బలగం ఉన్నోళ్ళే తినాలని కాదు, ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇది 2 రోజులు తినచ్చు. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఖరాబ్ కాదు. ఇది 3 రోజుల దాకా ఖరాబ్ కాదు. ఈ కూర చిన్న కమ్మ ఉండదు. ఇక మామూలుగా తినరు. ఇలా వాటర్ పోయాలి. బాగా చిక్కగా అయినట్టుంది అత్తమ్మని. చిక్కగా అయితే వాటర్ పోసుకోవాలి. అయినా నేను దీని చేస్తానే పెట్టినా. మరి అవునవును. బాసన ఇదేం చేస్తావు మరి? ఎత్తావా మళ్ళీ? ఏది కొంచెం ఇంట్లో ఉంటేనేమో చిక్కగా కాకపోతేనేమో పోతా. చిక్కగా ఇంకో గిన్నె నీళ్ళు సరిపోతుంది. కానీ 2 రోజులు అబ్బా ప్లీజ్ అయ్యో. సాంబార్ ఇప్పుడు థిక్ అయింది. ఇది మరిగినాక ఇంకా చిక్కగా అవుతుంది. చపాతీలు చేసుకునేటోళ్ళకి ఇది అవుతుంది, గ్రేవీ లెక్క మంచిగా వస్తుంది. చపాతీలకు ఇంకా బాగా బెస్ట్ వస్తుంది. అన్నంలో కూడా సూపర్ వస్తుంది. దేంట్లో మంచిగా వస్తుంది. ఓకేనా? డౌట్ అందరికి క్లియర్ అయిందా? చికెన్ సాంబార్ అంటే చేసుకొని ఒకసారి తిని చూడండి. ఇంకా తిని చూసి వేరే ఇంకో వీడియో ఏమైనా పెడితే అందులో కామెంట్ చేయండి. కొత్తిమీర ఇది కొంచెం మరిగినాక 10 నిమిషాలు అయినాక దించుకోవాలి. ఓకే బాయ్. కూర రెడీ అయింది. మా అత్తమ్మకి అన్నం వేసిన, ఆడ కూర్చుంది. పాపకేమో ఎత్తున్నట్టుంది. అన్నం వేసిన, ఎక్కువ వేసిన అంటది కావచ్చు నాకు తెలిసి. అత్తమ్మ అయ్యో అన్నం తినేమన్నా లేవు. ఏమైనా తిన్నావా లేచినప్పటి నుంచి? తిను జల్దీ. టేస్ట్ చూడాలా నువ్వు? నేను వండినా. అదే మీరు తింటారని వండినా. మేము తింటే నువ్వు తినవా అత్తమ్మలు? బొట్టిపిల్ల కావాలంట. నీకు ఎందుకే సోకులు? ఎట్లున్నా తెలుసు, లకలకలకలక చంద్రముఖి. హలో నాన్న తింటారు లేవు. అయ్యో తీసుకోపాటు. ఏం పెట్టినామంతా నింపినవాడా? నింపిన్నా నేను తినను పో. ఇంతకుముందు రాయజామ తాగినా కదా. లేదు అన్నం తిను జల్దీ తినాల నువ్వు. తిను జల్దీ తినాలి అత్తమ్మ నువ్వు. ఇప్పుడు అద్దం మరి తినద్దు, ఆకలి అవుతుంది అత్తమ్మ నాకు. ఇప్పుడు నువ్వు తింటేనే అన్నం తింటా నేను, లేకుంటే తినా.
ఏంది నువ్వు అన్నం తిను, అత్తమ్మ నన్ను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరం కూడా బాధ పెడుతున్నావు. బాధ పెట్టుడు కాదు, నా కోసం కాకుండా వాళ్ళ కోసమైనా తిను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక తిను, నువ్వు తిను. అది తినది కానీ నేను తినబెడతా కానీ నువ్వు తిను. నువ్వు తినుకో అమ్మా. అబ్బా నేను తింటా, నువ్వు తింటేనే తింటా. నువ్వు ఫస్ట్ తిను, నేను తింటా. మామయ్యకి కూడా వేయాలి, నువ్వు జల్ది తిను. నువ్వు అంటే ఒకసారి అందరి గురించి ఒక ముద్ద తింటా, అన్నం అటుకుండవు. అట్లుంటుందా ఎక్కడైనా? ఒకటే ముద్దకి ఎక్కువ తిన్నా, నువ్వు వేసుకో. అందరు అంటే అందరి కోసం ఒకటి కాదు, ఎంతమంది ఉన్నారో అన్ని ముద్దలు తిన్నమాట. అన్ని ముద్దలు తింటే పానే పోతుంది. ఇక తిని తిని టేస్ట్ చూసి. మామయ్య 5 లక్షలు అంటుండు. అన్నం తింటిస్తావా? 5 లక్షల పబ్లికా? 5 లక్షలకి ఎక్కలేరా? ఇగో ఇది తింటా, ఒక ముద్ద నువ్వు తింటావా? మళ్ళా నేను మామయ్యకి అయితే నువ్వు తిను. నాకు ఒక ముద్ద వేయాలప్ప. కాలుతుంది ఇక ఇప్పుడే అయింది. ఆహా ఏమి రుచి కమ్మ ఉంది, తినరా మై మరిచి. నా పాట వేసి పారిపోకండి. మంచిగా ఉందా? సూపర్ ఉంటుంది. నువ్వు వండితే దానికి వంకలు ఉండవు ఇక. అనుకున్నా కానీ 2 ముద్దలు తింటున్నా. అబ్బా తిను, మొత్తం తిను అత్తమ్మ. అట్లా నాకు అత్తమ్మ, అట్లా నాకు మొత్తం తినాలా, కడుపు నిండా తిను. అవన్నీ నీకోసమే కోసినావు. ఉల్లిగడ్డలు, క్యారెట్. మరి క్యారెట్లు నువ్వు చక్కగా తింటలేవుగా, ఇట్లా వేసినా తింటావని. ఇదేమో రక్తం ఊరటానికి. అవును నీకు తెలుసా? తెలుసు, కళ్ళు మంచిగా కనబడితే. రక్తపోటు రాకుండా రక్తం సప్లై చేస్తుంది ఉల్లిగడ్డ. ప్రతి ఒక్కళ్ళు తిని ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నా బిడ్డలే కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, నీ పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే, చిన్నలైనా సరే, ఉల్లిగడ్డ ఒక్క ఉల్లిగడ్డన కోసి. నా కూతురు అయితే ఎన్ని ఉల్లిగడ్డలు ఇచ్చినా తింటది. దుర్గా, దుర్గా హాయ్ చెప్పు. అత్తమ్మ దానికి ఫోన్ తర్వాత పెడదు, నువ్వు తిను. దానికి నేను తిని పెడతా, నువ్వు దాంతో పడతావేంది? అది మంచిగా ఎడిటింగ్ చేసి పెడుతుర్రు అందరు ఏ ద్వారా. ఓ గివే నాకు నచ్చాయి ఇక. మరి తినత్తమ్మా. సూపర్ ఉందన్నప్పుడు కడుపు నిండా తినాల, అర్థమవుతుందా? కడుపు చంపుకోవద్దు. మస్తు కమ్మ ఉంది. ట్రై అయ్యండి మీరు కూడా. మొత్తం తింటుంటే నాకే తినబుద్ధి అవుతుంది. నేను జల్దీ వీడియో బంద్ చేసి తినాల పోయి. ఓకేనా అత్తమ్మ? మొత్తం తిను, నేను మామయ్య కన్నా మెత్తా. సూపర్ ఉన్నది కానీ అన్నం తీసుకుని పోయి. గీగో నాకు గివే నచ్చి. తినద్దా మరి? దీంతో 3 బుక్క తినద్దా? తినిపోరమ్మా. తిన మరి, తిన ఇక మరి. మొత్తం తిను, జనాల కోసం అంటే మొత్తం తిను. ఎంత కమ్మగా ఉంది. అబ్బా అత్తమ్మ నాకే నీళ్ళు ఉడుతున్నాయి, జల్దీ తిను నువ్వు. చాలమ్మా కమ్మ ఉంది. మొత్తం తినాలా. మొత్తం తిన్నాక అప్పుడు మాటలు. తినత్తమ్మ. చాలు పో. ఆహా లేదు, నువ్వు తిను, మొత్తం తిను సరేనా? చెప్పు వాళ్ళకి వండుకోమని. ప్రతి ఒక్కరు చికెన్ సాంబారు తప్పకుండా ఇంటికి చేసుకోండి. మీరు ఒకసారి తిని చూడుర్రి, దాని రుచి మీ నోటికి కలుగుతూనే మరి సాంబార్ చేసుకోండి. ఇది అద్దన్నోళ్ళు భూమి మీద అస్సలే లేరు. సాంబార్ అద్దన్నోళ్ళు అంటే దీనికి కర్రీ చేయరాకపోతే కూర కుదరదు. ప్రతి ఒక్క ఐటమ్స్ కరెక్టే వేయాలి. దీంట్లో బాగా రుచి వస్తుంది, కమ్మగా వస్తుంది. ప్రతి ఒక్కరు వేసుకొని కడుపు నిండా తినండి, సరేనా? అందరూ యూట్యూబ్ చూసేటోళ్ళు అందరికీ ధన్యవాదాలు. సాంబారు అందరు వేసుకొని తినరు, చాలా కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చాలా నచ్చుతుంది. మా కుటుంబం అంతా కమ్మగా తింటారు. మేమే కాదు, మా కేళ్ళలు మొత్తం సాంబార్లో చేసుకొని తింటారు. మా కుటుంబం అంతా ఇదే పని. ఈ ఊర్లో కూడా సాంబారే మొత్తం సూపర్. బెండకాయ సాంబార్ కంటే ఆలుగడ్డ సాంబారు, ఆనపకాయ సాంబార్, అన్ని సాంబార్ల కంటే చికెన్ సాంబార్ హైలైట్ ఉంటుంది. ఇవన్నీ నువ్వు యూట్యూబ్లో పెట్టాలి, ఈ సాంబార్లని. బెండకాయ సాంబార్, ఆలుగడ్డ సాంబార్. సరేనా?